Audio Jungle. నేను అశ్విన్ గారికి ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు ఐ సెడ్ ఐ డోంట్ వాంట్ టు సే కంగ్రాచులేషన్స్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ ఇలాంటి పిచ్చి పదాలు నేను వాడాలనుకోవట్లేదు. అశ్విన్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ ఫిలిం అండ్ మేకింగ్ అస్ ఆల్ సో ప్రౌడ్ అని ఐ టోల్డ్ హిమ్. థ్యాంక్ యూ అశ్విన్, ఐమ్ సేయింగ్ దట్ అగైన్. ఐమ్ ఫీలింగ్ రెస్ట్లెస్. నేను పడుకోలేదు. ఐఎమ్ నాట్ కిడింగ్. నా లైఫ్లో జెట్ లాగ్ లేకుండా ఫస్ట్ టైం నేను ఒక జెట్ లాగ్ పిల్లి వేసుకుని పడుకున్నా అట్ 1:30. నాకు రెస్ట్లెస్నెస్ వచ్చేస్తే ఐ గాట్ అప్ ఎట్ 5:30. నాకు మెలకు వచ్చేస్తుంది, నాకు పడుకోలేకపోతున్నాను. సో ఐ డోంట్ థింక్ ఐ కెన్ ఎక్స్ప్రెస్ మోర్ దెన్ దాట్. అంత బాగా నచ్చింది నాకు సినిమా. నాకు వివినాయక్ గారు ఒక మంచి మాట చెప్పారు. బన్సు, ఒక మంచి స్క్రిప్ట్ ఉంటే దానికి అయస్కాంతంలాగా అన్ని మంచి విషయాలు వచ్చి అంటుకుంటే బన్సు, దానికి కెమెరా బాగుంటుంది, దానికి యాక్టర్స్ బాగా వస్తారు, ఇట్స్ అ పవర్ఫుల్ స్క్రిప్ట్ అని నాకు ఫస్ట్ నేర్పించారు. మహానటి చూసినప్పుడు నాకు అది గుర్తొచ్చింది. ఎవ్రీబడి ఫెల్ ఫర్ ద స్క్రిప్ట్, ఎవ్రీబడి ఫెల్ ఫర్ యువర్ ఐడియా. ఈ సినిమా మీరు తప్ప ఇంక ఎవరు తీసినా ఈ సినిమా ఇలా ఉండదు. బికాస్ calculations attract calculations, madness attracts madness, genuinity attracts genuinity. ఈ సినిమా మీరు చాలా జెన్యున్గా చూశారు. నేను అంటాను సార్, లెక్క పెట్టి తీస్తే లెక్కే వస్తుంది, లెక్క పెట్టకుండా తీస్తే లెక్కలేనంత వస్తుంది. మనం లెక్క పెట్టలేము, మనం చెప్పలేము ఏమేమి వస్తాయో. సో ఐ హావ్ సీన్ దట్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఆఫ్ బాహుబలి ఇన్ మై లైఫ్. Very few films I get really moved. To be very honest, I was very moved by Bahubali 1, Bahubali 2, Manam, Arjun Reddy, and I'll say the fifth film is Mahanati in recent times. Cinema is not a number. Cinema is an experience. It's timeless. This cinema will be timeless. Please don't disrespect this quality of film with a number. This film is priceless. ఒక రూల్ తెలిసిన సినిమా ఉంటుంది, అంటే ఒక ఫార్మాట్ సినిమా ఉంటుంది. ఆయన ఫార్మాట్ మీద హైలీ అండర్స్టాండ్ ఉన్న వ్యక్తి టు అన్డూ హిమ్సెల్ఫ్ అండ్ డూ దిస్ ఫిలిం యాజ్ అ ప్రొడ్యూసర్ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్. సో థ్యాంక్ యూ ఫర్ దాట్ అశ్విన్ దత్ గారు. నేను సినిమా చూసి ఆయనకు ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్, చాలా బాగా తీశారు అది ఇది అని చెప్తూ ఉంటే ఐ వాస్ గివింగ్ హిమ్ అ లాట్ ఆఫ్ కాంప్లిమెంట్స్. చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చిన తర్వాత ఏంటి మీరు ఏం అనట్లేదంటే, కాదు నాకు చాలా హ్యాపీగా ఉంది అన్నారు. అంటే కాదు, నాకు ఈ సినిమాలో అన్నిటికంటే బిగ్గెస్ట్ క్రెడిట్ ఏంటంటే నేను సావిత్రి గారి గురించి సినిమా తీస్తున్నాను, ఆవిడని ఎక్కడ తగ్గించకుండా సినిమా తీయగలిగాను కదా, అది నాకు అనిల్ కంటే నచ్చిన విషయం అన్నాడు. సో అంత సంస్కారం ఉన్న నాగేశ్వరి. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.